గొడవ జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ సార్. ఆ టైంలో నువ్వు ఆదిత్య అక్కడ ఏం చేస్తున్నారు? సో అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ యూ బోత్. అలాంటిది ఏం లేదు సార్. అది అండ్ మీరు జస్ట్ ఫ్రెండ్స్. ఫిజిక్స్ పేపర్ డిస్కస్ చేస్తుంటే సోము వచ్చాడు. సమ్ డిస్కషన్ అబౌట్ ద ఫ్రెషర్స్ పార్టీ అండ్ సడన్లీ స్టార్ట్ ఫైటింగ్. అంతే సార్. మరి నీ డ్రెస్సు? వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను సార్. ఆ టైంలో జరిగింది. అది ఏ ఫైట్ స్టార్ట్ చేశాడా? అవును సార్. ఆదిత్య, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఈ రోజు నీ వల్ల ఒక అమ్మాయి నా ముందు గిల్టీగా నుంచోవాల్సి వచ్చింది. ఆదిత్య, stop. I'm talking to you. Stop. ఇక్కడేం చేస్తున్నావు? నా మూడ్ బాగాలేదు. ఫోన్ ఎత్తవేంటి? ఎత్తాలనిపించలేదు. సరే కాసేపు ఆడడం ఆపు, మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. అది ప్లీజ్. వర్ష ప్లీజ్, నా మూడ్ బాగాలేదు. మళ్ళీ నేనేమన్నా అని నువ్వు హర్ట్ అయ్యి నేను ఫీల్ అయ్యి వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. రేపు మాట్లాడదాం. 5 minutes, that's all I'm asking. దీంతో మాట్లాడుకో. Stop talking to me like that. I'm your girlfriend. మరి లోపల ఫ్రెండ్ అన్నావు. లోపల జరిగిన గొడవ గురించి డోంట్ బ్లేమ్ మీ బికాస్ ఇట్ వాస్ యువర్ మిస్టేక్. వాట్? ఎస్, వద్దు వద్దు అంటున్నా. యూ పిక్డ్ అప్ అ ఫైట్ విత్ సోము. మ్యాటర్ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. హే, వాడిని కొట్టింది నీతో మిస్బిహేవ్ చేశానని. నేను చేసిన తప్పు వాడు చేసిన తప్పు కదా? తప్పే. మనం ఒక ప్రిన్సిపల్ ముందు ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు ఎదవం చేసావు? డోంట్ షౌట్ ఆది. నేను సోము గురించి కంప్లైంట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేస్తున్నామో చెప్పేవాడు. మ్యాటర్ మా పేరెంట్స్ వరకు వెళ్ళేది. హే, కాలేజ్ సెంటర్లో నాకు ప్రపోజ్ చేసావు. మీ ఇంటి పోర్టుకోలో నీ కారణంతో మన విషయం ప్రిన్సిపల్కి పేరెంట్స్కి తెలిస్తే ఏంటి? ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మన మ్యాటర్ నేను చెప్తే మా పేరెంట్స్ వింటారు. అదే ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ లా చెప్తే మన ప్రేమని ఎప్పటికీ తప్పుగానే చూస్తారు. ఇవన్నీ నువ్వు ఆలోచించు. బికాస్ కాన్సిక్వెన్సెస్ గురించి యూ డోంట్ కేర్. ఎస్, నేను ఇంతే. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. నీలా సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయడం, క్యాలిక్యులేటెడ్ గా లవ్ చేయడం నాకు చేత కాదు. హౌ డే యు సే దట్? నాది క్యాలిక్యులేటెడ్ లవ్వా? నౌ ఐ గెట్ ఇట్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం వాడు నన్ను టచ్ చేశాడని కాదు, ప్రిన్సిపల్ వాడి ముందు నీ ఈగో హర్ట్ చేశాడని. అందుకే నన్ను బ్లేమ్ చేస్తూ అనవసరంగా ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు. అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నానా? అంటే సోమునితో అలా బిహేవ్ చేయటం, నీ డ్రెస్ చింపడం నీకోకేనా? అంతేలే. మొన్న అబ్బాయిని నీ వెంట పడితే నీకు సాటిస్ఫై అవుతాను. ఇలా టచ్ చేస్తే కూడా నువ్వు వెంట పడితే అన్నాను, ఎవడు పడితే వాడలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యు అది. ఆలోచించకుండా మాట వదిలేస్తావు. మాటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ మొదలు పెట్టావు, ఎక్కడి వరకు తీసుకొచ్చావు? ఐ హేట్ యు అది. యు ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. ఒక్క మాట తప్పుగా అంటేనే నీకు ఇంత కోపం వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాకు తప్పుగా టచ్ చేస్తే నాకెంత కోపం రావాలి? ఎస్, నేను తొందరగా ఆలోచిస్తాను, కానీ తప్పుగా కాదు. ఈరోజు నేను ఆలోచించాను కాబట్టి వద్దు వద్దని నేను ఆపాను. నువ్వే కావాలి కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చావు.
ఈరోజు గొడవ నేను స్టార్ట్ చేయలేదు వర్ష, కానీ నేనేం చేస్తాను. వాణ్ణి కొట్టింది నీ కోసం, హర్ట్ అయింది నీ వల్ల. నాది ఈగో కాదు వర్ష, ప్రేమ. ఆ విషయం ఇప్పుడు నీకు అర్థమైనా ఐ డోంట్ కేర్, బికాజ్ ఐఎమ్ డన్ ఫైటింగ్ విత్ యూ అండ్ ఫర్ యూ. I'm breaking up with you, Asha. You don't deserve this. You ciao. నచ్చిన అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఉండే ఆనందం కంటే అదే అమ్మాయి ఐ హేట్ యూ చెప్పినప్పుడు ఉండే బాధ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ బాధే మా మధ్య దూరం పెంచింది, నన్ను చాలా దూరం తీసుకొచ్చింది. ఒక్కోసారి అలారం క్లాక్లో మనం సెట్ చేసుకున్న టైమే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు సింపుల్గా రీసెట్ చేసి పడుకుంటాం. నేను చేసింది అదే. లైఫ్ నన్ను డిస్టర్బ్ చేసింది, నచ్చలా. సింపుల్గా రీసెట్ చేశా, ఫ్రెష్గా నిద్ర లేచా. ఆ రోజు నుంచి ఫిక్స్, నేను వెళ్ళే చోటు నాకు నచ్చిందై ఉండాలి, నా చుట్టూ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి. ఛాలెంజ్ ఎలాంటిదైనా గెలిచి తీరాలి. గుర్తున్నాడుగా రవి, నా బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. కవిత, తను కవిత మా హౌస్ ఓనర్ కూతురు అండ్ రవీస్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, ఫైనలీ మా బావగాడు ఒక అమ్మాయిని పడేసాడు. ఏంటి? ఆదిత్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందంటావా? ఐ హావ్ నో క్లూ, ఆల్ ద రిజల్ట్స్ ఆర్ సీల్డ్. ఏమో టెన్షన్ తో చచ్చిపోతున్నా నేనైతే. మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే రాజుగారు అక్కడ బెట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈయన పేరు సూరాజు, మా రూమ్మేట్. ముద్దుగా రాజుగారు అంటాం. ఈయన గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే మనం భీమవరం వెళ్ళాలి. లెఫ్ట్ రా. కాదు రైట్ రా. కాదు లెఫ్ట్. కాదా రైట్. లెఫ్ట్ అని 500 రా. రైట్ అని 1000. లెఫ్ట్ అని 5000 రా. ఎస్, చూసావారా సూర్యగాడ మజాక. దున్నపోత లెఫ్ట్ వెళ్తుందని చెప్పే కదరా. డబ్బులు ఇచ్చేయి. అది మన హిస్టరీ. ఏం బాయ్ రాజుగారు, పిచ్చి లేచిందా? ఏమన్నా ఊపర్ నుంచి అయిందనుకో, నీకున్న గాయంత రొయ్యల చెరువు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. హలో, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రొయ్యల చెరువు అమ్ముకోవడానికి కాదు, ఇక్కడ ఎట్టడానికి. అది ఎక్కడ? పాన్ కోసమే తూతున్నా అప్పుడు సంది. కాల్ చేయి. ఒక 10 పౌండ్లు వేసుకో. ఆదిత్య బాబు టాప్ 3 ప్లేసుల్లో ఉంటాడని పౌండ్కి 2 పౌండ్లు పందెం. Third place goes to Henry Trump. Congratulations. Thank you, sir. కాల్ చేయి. Second place goes to Louis George. Congratulations. లైట్ తీసుకో. ఎందుకు? ఇప్పటి వరకు యూనివర్సిటీ హిస్టరీలో ఇండియన్ కి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు రాలేదు. వీడేంది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాడు? మెంటల్ ఆవికి. And the first place in the Masters of Architecture goes to K. Aditya Shekhar. Cheers, రా. Cheers, బా. నా పాకెట్ నింపిన ఏం రాకెట్. ఏంటిది రాజుగారు? పరాయి దేశంలో కూడా నా బెట్టింగ్ ను బ్రతికించారు. నా గెలుపులో మీ వాటా అండి ఇది. ఓ నాకేనా?
చేర్స్. Hi, Sarah. How are you? Hi. Cheers. ఏమరా నచ్చిందా? ఏ చెప్పే అంటే చెప్పురా. ఓకే. సాల్తీ రెడీ పోబే. హాయ్, మీరు అర్పిత కదా? No, I'm Sunana. మ్యాన్ మీరు ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ కదా? No. ఆయుష్యా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? Who the hell is Aditya? హూ ద హెల్ ఇస్ ఆదిత్యనా? ఆదిత్య తెలీదంట. హే గైస్, తనకు ఆదిత్య తెలీదంట. గైస్, ఆదిత్య తెలీదంట. ఈ యాక్టింగ్ కి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. లండన్ నుండి టవర్ బ్రిడ్జ్ తెలీదు అన్నట్టుంది. ఆదిత్య, కమాన్ ప్రిన్స్, మీట్ ఆది చెడగొట్టగరి. రే హే సారీ అబౌట్ మై ఫ్రెండ్ దర్. హాయ్ ఐమ్ ఆదిత్య. What are these cheap wingman tricks or something? I don't fall for them. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అది బాబు అంటే. బాబుకి ఆ అమ్మాయి పడిపోద్ది. ఎనీ బెట్? Okay, good luck. Okay. Your place or mine? పడేలేనన్నా, పడేశాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. What? మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే బాగుంటది బాబు. ఆదిత్య బాబు. ఈయనే తొక్కా బుచ్చిబాబు, కవితా స్వాద అండ్ మైండ్ ఓనర్. 80s లో లండన్కి వచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం. నేనంటే ప్రాణం. బాగా చదువుతానని కాదు, సేమ్ కాస్ట్ అని. గుడ్ మార్నింగ్, మంచిగున్నారా? కంగ్రాచులేషన్స్. ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంటంకుల్ ఇది? నిన్న నువ్వు సాధించిన ఘనతకు మనవాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయింది. కరెక్ట్ అంకుల్, మన తెలుగు వాళ్ళ పరువు ఏడుకో అయింది. తెలుగు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారా? మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పాచిమాలు వేసుకుని తయారవుతారు ఏదో. ఎక్కడ మరి మీకోసం ముల్తాన్ బట్టి మొహానికి రాసుకొని రెడీగా ఉంటాం. రాజుగారు అవసరం నీది, నాది కాదు. ఏం కూర్చోవరా? నీకు రెంట్ కావాలా, రెస్పెక్ట్ కావాలా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజుగారు ఇలాంటోడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్లాక్ అన్నాడంట. ఐ కాంట్ టేక్ దిస్. ఆ బీకేవులే. చూడండి ఈ నేచర్ చూడండి, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకేటంగల్ సంగతిలో సంగతులంటే గుర్తొచ్చింది. మీ అమ్మ ఫోన్ నంబర్ ఇవ్వు. పెద్దవాళ్ళం మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మీ చిన్నపిల్లలకి చెప్తే అర్థం కాదమ్మా. ఫోన్ నంబర్ ఇవ్వు. ఆది 1 second. కవిత పిలుస్తోంది. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి? మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు. వాట్? యా. డోంట్ వరీ, ఐల్ మేనేజ్. అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నాన్న ఒప్పిస్తాను. మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ. ఆదిత్య బాబు, ఇది పంచదార ఉప్పు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. డిటర్జెంట్ అనేది. డిటర్జెంట్ పంచదార అనుకుని పాలలో కలుపుకొని తాగేసా. ఏడికేడుకు లండన్కి వెళ్తున్నా. ఇక ట్యాప్లలో నీళ్ళు వస్తలేవు. పేపర్ వాడేసాయి, పరకు వాడలే. హే, లుకింగ్ బ్యూటిఫుల్. ఏంది? సునుండలు ఇండియా నుంచి వచ్చాయి. మొత్తం నాకేనా? వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టి మిగతావన్నీ నువ్వు తిను. మనిద్దరం రాత్రి తిందాం. అమ్మ చూస్తుందిరా. ఏ ఎందుకు చెప్పావురా? కాసేపు ఆగొచ్చుగా. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నాకు. బాగున్నారా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాం. అంత క్యాజువల్ గా అనిపించడం లేదే. త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతులు ఉన్నదా ఆంటీ? ఏ ఆది, నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. అరే ఆంటీ, లేకపోతే నీ పెళ్లికి నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి, కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా? అదేంటి? అయ్యా ఆంటీ, మీకు తెలియదేమో. 6 ఏండ్ల సంది వీనికి ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు. ఎవరినన్నా చూపిస్తే చాలు, పొడుగుంది, పొట్టిగుంది, దొబ్బగుంది, బక్కగుంది, ఇట్లా వంకల మీద వంకలు పెడితేనే ఉంటాడు ఆంటీ. అసలు అది విడిచిపెట్టా ఆంటీ. నిన్న రాత్రి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా ఆంటీ చెప్పు. అమ్మ నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా. ఏంటి? చాలే ఊరుకోండి బాబు. ఆ మాత్రం టచ్చింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. అమ్మగారు నమస్కారం. మా అమ్మతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అందరికీ దుబ్బించుకోండి. ఏమైంది బా?